2014 నుంచి 18 నుంచి 23 వరకు మేమే రాజులము మేమే మంత్రులమని మంత్రిగా పనిచేసినటువంటి హరీష్ రావు గారు టిఆర్ఎస్ బిఆర్ఎస్ ప్రభుత్వం లోపల, అదేవిధంగా వారి పార్టీలో పనిచేసినటువంటి ప్రజాప్రతినిధులు ఎన్నుకోబడ్డ ఒక మాజీ శాసనసభ్యుడు బాల్కా సుమన్ గారు మొన్నటి వరకు అంటే కొన్ని సంవత్సరాల క్రితం వరకు రాష్ట్రంలో ఒక ఐపీఎస్ ఆఫీసర్గా వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి సెక్రటరీగా పనిచేసి రాజీనామా చేసి ఒక రాజకీయ పార్టీ నుంచి రాష్ట్ర అధ్యక్షుడు ఉండి తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరి మన యూట్యూబ్ ఛానల్స్లో కానీ వ్యక్తిగా కొన్ని ఛానల్స్లలో వీడియో ద్వారా మాట్లాడడం జరిగింది. ఈ రాష్ట్రంలో రాష్ట్ర క్యాబినెట్ మాజీ మంత్రి హరీష్ రావు దండుపాల్యం గ్రూప్ అని ఒక మాజీ మంత్రి అంటాడు, టిఆర్ఎస్ పార్టీలో పనిచేసిన ఇంకొక నాయకుడు ముఖ్యమంత్రి గారిని ఏకవచనంతో మాట్లాడతాడు. మన మాజీ ఐపీఎస్ ఆఫీసర్గా పనిచేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అసలు రాష్ట్రంలో క్యాబినెట్ ఉన్నదా లేదా, అసలు ఈ రాష్ట్రంలో పోలీసు వాళ్ళు ఏ విధంగా మా పార్టీ కేటీఆర్ మీద కానీ మా పార్టీ నాయకుల మీద కానీ మా పార్టీ మీద కానీ పోలీసు వాళ్ళని ఉపయోగించి ఏ విధంగా దౌర్జన్యంగా కేసులు పెడుతున్నారనే విషయాన్ని ఆరోపణ చేస్తున్నారు. మా మీడియా మిత్రుల ద్వారా యావత్ తెలంగాణ ప్రజలకు ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. తెలంగాణ ఉద్యమం పార్టీగా ఉన్నటువంటి ఆ పార్టీ మేము అధికారంలోకి వస్తే 2014 మేనిఫెస్టోలో వాళ్ళు పెట్టిన అంశాలు కానీ 2018లో వాళ్ళు పెట్టిన మేనిఫెస్టో అంశాలు కానీ 23 తర్వాత ప్రజాపాలన ఇంధన రాజ్యం లోపల గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హయాంలో ఇప్పటివరకు మేము చేసిన మంచి విషయంలో ఒక సబ్జెక్ట్. ఇప్పుడు వారు ఏదైతే ఆరోపణలు దిగింది డైరెక్ట్ నేరుగా, మరి ఈరోజు వారి హయాంలో మాజీ మంత్రి కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం సోషల్ మీడియా కార్యకర్తలకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై సుమారు 600 పైచీలకు పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ చేసినారు. వాళ్ళ మీద పోస్టింగ్ పెట్టినా, వాళ్ళ మీద టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద కానీ మాజీ మంత్రుల మీద కానీ ప్రభుత్వం మీద ఎవరైనా ఒక మాట పోస్ట్ చేస్తే తెల్లారి ఎఫ్ఐఆర్ అయింది. సుమారు 600 పైచీలకు ఎఫ్ఐఆర్ కాపీలతో సహా మీ ముందు పెడతా టైం వస్తే 600 పైచీలకు. అదేవిధంగా ఒక ఐటీ సెల్ని ఏర్పాటు చేసి ఫోన్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరు పోస్ట్ చేస్తున్నారు, ఆ విధంగా అప్పుడున్న ప్రజాస్వామ్య పద్ధతి ద్వారా ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన పార్టీ కార్యకర్తలను పార్టీలను పోలీసును అడ్డం పెట్టుకొని తీవ్ర ఇబ్బందుల పాలు చేసినారు. 2017, 20, 22లో ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులపై లాఠీచార్జ్ చేసినారు. గ్రూప్ 1 పరీక్షల నిరుద్యోగ నిరసనలు తెలియజేస్తే ఉస్మానియా గేట్ల వద్ద బస్సులు బ్లాక్ చేసి 200 మంది పై విద్యార్థులకు అర్ధరాత్రి బస్సులు పెట్టి అరెస్ట్ చేసినారు. రైతులు మిర్యాలగూడలో నిరసన సమయంలో 2019లో వాళ్ళ హయాంలో టిఆర్ఎస్ బిఆర్ఎస్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్యమంత్రిగా వారి హయాంలో మాజీ మంత్రులుగా ఉన్నటువంటి హరీష్ రావు, కేటీఆర్ హయాంలో వారి ప్రభుత్వంలో రైతుల మిర్యాలగూడలో నిరసన తెలియజేస్తే భూదాన్ సమస్యపై రైతుల పోలీసులు దారుణంగా కొట్టించడం జరిగింది. ఒక దళితుని యొక్క రైతు చేయి కూడా విరగొట్టడం జరిగింది. పలువురు
సీరియస్ ఆసుపత్రుల పాలైండ్రు 2019లో. అదేవిధంగా రైతు సంఘ నాయకులు ఎవరైతే ఉంటారో రైతుల సమస్యల మీద అప్పుడున్న ప్రభుత్వంపై రైతుల పక్షాన పోరాటం చేసి టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే రైతు సంఘ నాయకులపై సిఐడి కేసులు పెట్టడం జరిగింది. 21, 23 సిఐడి ద్వారా కేసులు ఎఫ్ఐఆర్ చేయించడం జరిగింది రైతు సంఘ నాయకుల మీద. భూసేకరణ ప్రాజెక్టు గురించి మాట్లాడిన రైతు సంఘ నేతలపై క్రిమినల్ కేసులలో ఇరికించిండ్రు. అదేవిధంగా కాళేశ్వర ప్రాజెక్టుపై ప్రశ్న రైతు సంఘ నాయకుడు సుదర్శన్ పై కేసులు పెట్టిండ్రు. నిరుద్యోగ ఉద్యోగుల 2022 చెలో అసెంబ్లీ జాబ్ క్యాలెండర్ నిరసన పర్మిషన్ లేదని పోలీసుల అసెంబ్లీ ముందు టెంట్లు దహనం చేసి 300 మంది నిరుద్యోగ యువతను నిర్బంధించింది. అదేవిధంగా ఉస్మానియా హాస్టల్లో రాత్రి విద్యార్థుల గదిలో చొరబడి విచక్షణ రహితంగా వారి మీద దాడి చేసి వాళ్ళ ల్యాప్టాప్లు గుంజుకుంటున్నారు. ఇక ఈరోజు ప్రజల మధ్యలో ప్రభుత్వం మధ్యలో అన్ని వర్గాల మధ్యలో వారధిగా ఉండే మా జర్నలిస్టుల సోదరులపై కూడా 2018-23 కూడా సాక్షి కానీ TV9 కానీ ఎన్టీవీ ప్రభుత్వంపై విమర్శ రాగానే ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. వెలుగు పత్రిక కూడా వెబ్సైట్ల మీద కానీ ఎడిటర్ల మీద కూడా ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసుకున్నారు ప్రభుత్వంలో. Subscribe us and press the bell icon for more interesting updates.